హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన స్పెషల్ కందా కోడిగుడ్లతో పాతకాలం రోజుల నుంచి ఈ రోజు వరకు అంతే అద్భుతంగా ఉండే పులుసు చేసుకుందాం. అంతేకాకుండా మా అమ్మగారు ఈ పులుసు చాలా ఎక్కువగా చేసేవారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక మొదలెడదామా? ముందుగా ఒక అరకిలో కంద తీసుకుని పైన చెక్కు మొత్తం తీసి శుభ్రం చేసుకుని ఇలా ముక్కలుగా కోసుకుని ఉడికించుకోవాలి. పులుసులోకి కావలసినవి: అర స్పూన్ పసుపు, తాలింపు గింజలు, 2 స్పూన్ల కారం, రుచికి సరిపడిన ఉప్పు, చిన్న బెల్లం ముక్క, 2 స్పూన్ల ధనియాలు జీలకర్ర పొడి, 30 గ్రాముల చింతపండు గుజ్జు, 2 పెద్ద ఉల్లిపాయల తరుగు, పచ్చిమిర్చి ముక్కలు 4. ఇప్పుడు పులుసులోకి గుడ్లు కూడా ఉడికించుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టి నూనె వేసుకుందాం. అందులో అర స్పూన్ పసుపు వేసుకుని గుడ్లు దోరగా వేపుకుందాం. గుడ్లు ఇలా వేగాక తీసుకుని అదే నూనెలో తాలింపు గింజలు, అర స్పూన్ ఇంగువ, 2 రెబ్బల కరివేపాకు వేసుకుని కలుపుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని లైట్గా వేపుకుందాం. అలానే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఒక అర స్పూన్ ఉప్పు వేసుకుని మూత పెట్టి మగ్గనిద్దాం. ఉల్లిపాయ ముక్కలు మెత్తగా మగ్గాక ఉడికించిన కంద ముక్కలు కూడా వేసుకుని మొత్తం కలిసేలా కలుపుకుందాం. ఇప్పుడు 2 స్పూన్ల కారం, ధనియాల జీలకర్ర పొడి, ఉప్పు వేసుకొని కలుపుకుందాం.
అలానే పులుసుకు సరిపోయే నీళ్లు పోసుకొని చింతపండు గుజ్జు వేసుకొని మొత్తం కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టి వదిలేద్దాం. ఇలా పులుసు మరుగుతుండగా కోడిగుడ్లు, చిన్న బెల్లం ముక్క, చిటికెడు మెంతి పొడి వేసుకుని కలుపుకుందాం. అంతేనండి, మన కందా కోడిగుడ్ల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పటి వరకు మన ఛానల్ని చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.